వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ సన్నిహితుల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం పెడతారు, వాళ్ళతో సత్సంబంధాలు ఎందుకు మెయింటైన్ చేయరు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన ఎందుకు జనం హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు, ఆయన పార్టీ పెట్టిన ఆ తర్వాత 2019లో ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన జనం ఎప్పుడు కూడా ఆయనలో ఒక యూనిక్ క్వాలిటీ చూశారు. అదేం క్వాలిటీ అంటే ఆయన వైఎస్ఆర్ బిడ్డ కావడం. కేవలం వైఎస్ఆర్ రాజకీయ వారసుడు అన్న ఏకైక కారణంతో జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలు హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. మనం చూస్తే 2011లో ఆయన పార్టీ పెట్టిన క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ని ఎదిరించాను అని చెప్పి ఆయన బయటికి వచ్చారు. నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే బయటకు వచ్చారు. రోసేకి ఇవ్వకుండా ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే అసలు ఈరోజు ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉండేది కాదు, అది వేరే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి మరణంలో తనకి బయటికి రాక ముందే కమెంట్ చేశారు. తన తండ్రి మరణంలో అనుమానాలు ఉన్నాయని చెప్తే మొత్తం టీడీపీకి చెందిన ఆస్తులు, రిలయన్స్కి చెందిన ఆస్తుల మీద కూడా అప్పుడు ధ్వంసం జరిగింది. చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు ఆ కేసులో ఇప్పటివరకు, పాపం డిబేట్లు పెట్టిన వాళ్ళు. ఆ తర్వాత మనం చూస్తే నా భర్తని చంపేశారు, నా కొడుకుని జైల్లో పెట్టారు అని చెప్పి విజయమ్మ క్యాంపెయిన్ చేస్తే ఉప ఎన్నికల్లో భారీగా స్వీప్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే అదే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 14 సాధారణ ఎన్నికలను కూడా ఫేస్ చేయడం జరిగింది. మెయిన్గా చూస్తే ఆ పార్టీ బేస్ కంటే ఎక్కువ ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ కాబట్టి వైఎస్ సన్నిహితులు కానీ, వైఎస్ లాయల్టీగా ఉండేవాళ్ళు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరినైతే అప్లిఫ్ట్ చేశారో వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. సో అలా మ్యాక్సిమం కవర్ అయింది. బట్ వైఎస్ఆర్కి అనుంగు సన్నిహితులు ఎవరైతే ఉంటారో, ఒక కేవీపీ కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక సాయి ప్రతాప్ కానీ, ఒక ఉండవల్లి కానీ, ఇలాంటి వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానిలేదు. అది ఇప్పటికీ ఒక వింతే. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా వాళ్ళు రావాలని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి రానివ్వలేదు. సరే 19 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆయన వైపే చూడనివ్వలేదు, అది వేరే విషయం. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఇండెఫినెట్గా మద్దతు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలాని, విజయమ్మని రోడ్డెక్కించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అనేక రకాలుగా తన చెల్లిని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి తనకు ఎదురు తిరుగుతూ ఉంది కాబట్టి అనేక రకాలుగా ఆవిడ్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పుకున్న ఈ సోకాల్డ్ వైఎస్ సన్నిహితులంతా లోపల మదన పడ్డారేమో, వైఎస్ రాజశేఖర రెడ్డి పరుగు తీస్తున్నారు వీళ్ళని మదన పడ్డారేమో కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్న తప్పు అని ఒక్కరోజు కూడా చెప్పండు. మరి అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా బయట ఇప్పటికీ చూడండి మీరు, ఒక కేవీపీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఎక్కడ ఒక చిన్న మాట వ్యతిరేకంగా మాట్లాడున్నారు. అన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆఖరికి విజయమ్మని, షర్మిలాని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేశారు, కేసులు పెట్టించారు ఎన్సీఎల్టీలో. అయినా కూడా ఆయన మాట్లాడు. ఒక ఉండవల్లి కింద పడ్డా జగన్దే పై చేయి అంటారు ఆయన. ఈవెన్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని బాగా అవడానికి నెలకోసారి మీడియా ముందుకు వస్తూ ఉంటారు. సో చూడండి, ఇలాంటి ఇక సాయి ప్రతాప్ లాంటి వాళ్ళకి కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పనితీరుని కానీ, జగన్మోహన్ రెడ్డి తప్పులను కూడా ఎక్కడ వీళ్ళు ఎవరు హైలైట్ చేయరు. అంటే ఆ వైఎస్ కొడుకు అనే ఒక పదం మీద ఉన్న ప్రేమ వాళ్ళని కట్టిపడేస్తూ ఉంటుంది అనమాట, జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేయకుండా. సరే చూసాం, ఈరోజు అధికారాన్ని కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈరోజు అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు, అలాంటి వాళ్ళని దగ్గర చేశారు అని ఒక ప్రచారం జరిగింది. ఎందుకంటే ఇటీవలే తన బ్రదర్ కొడుకు సాహిల్ పెళ్లి జరిగింది, అనిల్ రెడ్డి కొడుకు పెళ్లి చెన్నైలో జరిగింది. ఆ పెళ్లి అక్కడ అందరూ కేవీపీ కానీ, ఒక మాగుండు శ్రీనివాసులు రెడ్డి కానీ చాలా మంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరితో కాస్త సన్నిహితంగా కనిపించారు జగన్మోహన్ రెడ్డి. తాను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి 11 సీట్లకే పరిమితం అయ్యాను కాబట్టి తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ కూడా జరిగింది. ఇట్స్ క్వైట్ కామన్ అనుకున్నారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు వైఎస్ పేరు నిలబెట్టేందుకో, వైఎస్ పేరుని అట్లాగే కంటిన్యూ చేసేందుకో, ఆయన వారసుడుగా ఆయన లెగసీని కంటిన్యూ చేసేందుకో ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని ఎక్కడా కూడా వాడుకునే ప్రయత్నం చేయరు. అదే ఈరోజు చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే భట్టి విక్రమార్క. మనం చూస్తే భట్టి విక్రమార్క ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. ప్రగతి భవన్లో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్గా నిర్మాణం చేసిన తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్గా మార్చిన ఆ భవన్లో ఈరోజు ప్రజాభవన్ అని మార్చారు రేవంత్ రెడ్డి. ఆ భవన్లోనే ఉంటున్నారు ఆయన నివాసం కూడా. ఇటీవలే తన కొడుకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి స్వయంగా బట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ బట్టిని చూస్తే నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక సాలిడ్ ఫాలోయర్ ఎవరు ఉన్నారంటే అది భట్టి విక్రమార్కే. ఇప్పటికీ ఆయన వైఎస్ ఆహార్యాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారు. మొన్నటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ఖమ్మం జిల్లా మొత్తం కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన ఆహార్యం అచ్చం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఉన్న సమయంలో ఆయన ఎలా పంచకట్టుకున్నారో అలాగే పంచకట్టుతో, అలాగే తలపాగాతో వైఎస్ని ప్రతిబింబిస్తూ ఆయన పాదయాత్ర జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు రాజకీయ గురువు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తూ ఉంటారు. తన అభిమానాన్ని కూడా ఎప్పుడు చాటుకోవడానికి ఆయన వెనకాడలేదు. మొన్న ఆయన కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా, అటు విజయమ్మ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా అంతే ఆప్యాయంగా విజయమ్మ లాంటి వాళ్ళని ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే వైఎస్ మీద ఉన్న తన అభిమానాన్ని, చాలామందికి అభిమానం ఉండొచ్చు, చాలామందికి ఆయన అంటే ఇన్హరెంట్గా ప్రేమ ఉండొచ్చు, ఎవరు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయరు చాలామంది. కానీ బట్టి విక్రమార్క మాత్రం
ఆ స్థాయిలో వైఎస్కి ఒక అనుంగు ఫాలోయర్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి ఆయన ఆహ్వానిస్తే ఆయన కొడుకు పెళ్లికి వెళ్ళలేదు, పూర్తిగా బెంగళూరుకే పరిమితం అవుతారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఉంటే ఆయనకు ఒక ఇమేజ్ పెరుగుండేది, బట్టి దగ్గర మంచి మార్క్స్ పడి ఉండేవి, అదొక ఎక్కడో చాట ఏదో కనెక్టింగ్లో అది లాభం, అది జగన్మోహన్ రెడ్డికి ఒక ప్లస్ పాయింట్ అయ్యి ఉండేది. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు వేరే కారణంతో ఆ పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించారు, కానీ ఆ తర్వాత రోజు స్వయంగా వెళ్ళి ఆయనే చంద్రబాబు నాయుడే ప్రజాభవన్కి వెళ్ళి బట్టి కొడుకు కోడలను ఆశీర్వదించడం జరిగింది. సో దీర్ఘంగా కూర్చున్న వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకున్నారు. అదే సమయంలో అల్లు అరవింద్ కొడుకు పెళ్లి జరిగింది, శిరీష్ పెళ్లి జరిగితే ఆ పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందింది. ఆ రోజు రాలేక ఆయన మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ దంపతులు ఇద్దరిని కూడా ఆశీర్వదించడం జరిగింది. సో ఇదే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అల్లు అరవింద్ కొడుకు వైపు నుంచి కూడా ఆహ్వానం వెళ్ళింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్లికి కూడా రాలేదు. ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు అనిపిస్తాయి మనం చూడడానికి, కానీ అవి చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సన్నిహితులను కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం చేయట్లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గానే మనం చూడాలి. అది చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేరు కానీ కామన్గా ఉంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ అన్నిటికీ అతీతంగా బెంగళూరుకి ఎందుకు పరిమితం అవుతున్నారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఇంకా చాలా ఎక్కువ సమయం ఉంటుంది, ఇట్లాంటి అంశాల మీద మోర్ అండ్ మోర్ అలర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి విషయాల మీద అంత సీరియస్గా తీసుకున్నట్టయితే మనకు కనిపించదు. ఇలాంటి విషయాలైనా జగన్మోహన్ రెడ్డి ఒకసారి తను క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్.